సో మీరు చూస్తున్నారు కదా, సింబా రాత్రి అంతా బయటే ఉందండి పాపం. సో ఆకలితో ఉందనుకుంటా. సో నేను షటర్ దగ్గరికి వెళ్ళంగానే తొందరగా షటర్ తీ, నేను లోపలికి వెళ్ళి ఫుడ్ తినాలి, నీళ్ళు తాగాలి అన్న ఫీలింగ్స్ అయితే దాని ఫేస్లో మీరు చూస్తున్నారు. సో రాత్రి అంతా బయటే ఉంది, అంటే నైట్ వర్క్ అయిపోయిన తర్వాత అది చూసుకోకుండా క్లోజ్ చేసి వెళ్ళిపోయామండి. సో ఎర్లీ మార్నింగ్ వచ్చి చూస్తే సింబా అయితే బయటే ఉంది. సో చూస్తున్నారు కదా, తొందరగా తీ షటర్ తీ, నేను లోపలికి వెళ్ళాలి అని చెప్పి నా చుట్టూ తిరుగుతుంది. సో నేను కొంచెంసేపు దాన్ని ఆట పట్టించానండి. సో దయచేసి నేను ఫుడ్ ఆగలుగుతుందని. సో చూస్తున్నారు కదా, మగురుతుంది, ఆమె చేతులు ఇస్తుంది, తొందరగా తీ అంటుందండి. సో మీలో ఎంతమంది సింబాకి సింబా మీకు ఇష్టమో కాదో అని చెప్పి కామెంట్స్లో కామెంట్ చేయండి. సింబా రిలేటెడ్ వీడియోస్ చేయాలా వద్దా అని కూడా కామెంట్స్లో కామెంట్ చేయండి, ఓకేనా. అండ్ మనం లైవ్ క్లాసెస్ ఇస్తామండి. లైవ్ క్లాసెస్ ఇవ్వడానికి మీరైతే కొంచెం సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మన యూట్యూబ్ ఛానల్ని. రామాయణం గురించి, కాంపిటేటివ్ గురించి లైవ్ క్లాసెస్ అనేది ఇద్దామండి. సో ఆల్ మెటీరియల్స్, బ్లాక్ బోర్డ్స్ మెటీరియల్స్ అన్నీ ఉన్నాయి, ఓకేనా. ఇంకా సింబా విషయం వస్తే నేను కొంచెంసేపు ఆట పట్టించానండి సింబాని. సో మీకు పెట్స్ ఉన్నాయా లేదా అని చెప్పి కామెంట్స్లో కామెంట్ చేయండి. ఇన్ కేస్ మీకు ఏ పెట్స్ ఉన్నా కానీ ఆ పెట్ నేమ్ అనేది కామెంట్లో కామెంట్ చేయండి. అండ్ మీకు పెట్స్ ఇష్టమో కాదా అని కూడా కామెంట్ చేయండి. సో నేనైతే ఫైనల్గా షట్టర్ అనేది తీసానండి. షట్టర్ తీయగానే అది ఏం చేస్తుందో మీరైతే ఒకసారి చూడండి, ఓకేనా. చూడండి. నేను అదైతే ముందు వాటర్ తాగేసి దాని తర్వాత ఫుడ్ అనేది తింటుందండి, క్యాట్ ఫుడ్. సో ఆ క్యాట్ ఫుడ్ అనేది మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అని చెప్పి కామెంట్ చేయండి. క్యాట్ ఫుడ్ సంబంధించిన పెడిగ్రీకి సంబంధించిన లింక్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను మీకు. ఇన్ కేస్ మీ పెట్స్ ఫుడ్ తినకపోయినా నాకు కామెంట్ చేయండి, ఎందుకంటే నాకు వెటనరీ డాక్టర్ తెలుసు. సో నేను అతన్ని అడిగి నేను మీకు సజెషన్స్ అనేది ఇస్తానండి. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్న పెట్స్కి కామెంట్స్లో కామెంట్ చేయండి. సో నాకు వెటనరీ డాక్టర్ తెలుసండి. సో నేను అతన్ని అడిగి మీకు సొల్యూషన్ అనేది నేనైతే మీకు కామెంట్స్లో రిప్లై ఇవ్వటానికి జరుగుతుంది. సో చూస్తున్నారు కదా, ఇంకా ఆకలితో ఉంది కదా పాపం రాత్రి అంతా. సో ఫుడ్ అయితే స్పీడ్గా తింటుంది. అండ్ కొంచెం రిలాక్స్ అయిందండి ఫుడ్ తినిన తర్వాత. సో కొంచెం ఎనర్జీ వచ్చింది అనుకుంటా బిడ్డకి. ఓకే అండి, బాయ్ అండి. మన వీడియోస్ని ఫుల్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. అండ్ కంటెంట్ మీకు నచ్చుతుందో లేదా అని కూడా కామెంట్స్లో ఎస్ ఆర్ నో అని కామెంట్ చేయండి. సో కొంచెం సపోర్ట్ అయితే చేయండి. 100 మెంబర్స్ ఉంటే లైవ్ క్లాసెస్ అనేది ఇవ్వచ్చు. లైవ్ క్లాసెస్ ఇవ్వడానికి సపోర్ట్ చేయండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి మన యూట్యూబ్ ఛానల్ని. మంచి కంటెంట్ అనేది మనం ఇద్దామండి. ఎటువంటి చెడు కంటెంట్ అప్లోడ్ చేయను.